రాష్ట్రం అప్పుల వలయంలో ఉన్నా కూడా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నట్లు మంత్రి వాకటి శ్రీహరి తెలిపారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం అప్పారెడ్డిగూడ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవంలో మంత్రులు పొంగులేటి, జూపల్లి కృష్ణారావు, వాకటి శ్రీహరి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయిందన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును గాలికి వదిలేసిందన్నారు. పేదలకు ఇల్లు కట్టిస్తామని మాయా ప్రపంచాన్ని చూపించిందని విమర్శించారు. మరి ఆ వచ్చిన వ్యక్తులు మరి గ్రామం కలపడాలి కదా. మరి ఈ గ్రామంలో ఎక్కడంటే ఒక పేదవానికి 10 ఏళ్ళ ఇల్లు వచ్చిందా ఒక్కసారి ఆలోచన చేయాలి. వాళ్ళు ఇల్లు ఎందుకు రాలేదంటే పేదవానికి ఇల్లు గురించి ఎందుకు ఆలోచన చేయలేదంటే పేదవానికి ఇల్లు ఇస్తే దాంట్లో కమిషన్లు మిగలవు. అదే కాంగ్రెస్ అంటే 1,00,000 కోట్లు కమిషన్లు మిగులుతాయి కాబట్టి కాంగ్రెస్ లో మీకు ఆలోచన చేసింది. కానీ పేదవాడి ఇంటికి ఆలోచన లేదు. పేదవాడిని చూడలే, పేదవాడిని పట్టించుకోలేదు. ఖచ్చితంగా ఎలక్షన్ ముందు ఆ రైతు ముందని చెప్పి ఆగ్రహంలో కడుపు కింద ఆశ చూపించి రాజకీయాలు చేసే తప్ప ఈ ప్రాంతాన్ని అదే మానవుగా ఈ శాసనాలు ఎక్కువ ఖచ్చితంగా దాగుడిని కోసం మా వీరపల్లి శంకరన్న ఎక్కువ చూస్తే మా సేవలు ఏమైనా మా సేవలు ఏమైనా అని చెప్పి ఆర్థికంగా రాష్ట్రం బాగాలేకపోయినా పేదలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే పేదలకు ఇందిరమ్మ ఇండ్లను ఇస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. 64 ఏళ్లుగా పాలించిన ముఖ్యమంత్రులు చేసిన అప్పుకు 10 సంవత్సరాలు పనిచేస్తున్న కేసీఆర్ 10 అప్పు చేశారని ఆరోపించారు. అన్ని అప్పులు చేసినా కనీసం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టలేదని విమర్శించారు జూపల్లి కృష్ణారావు. కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరా ప్రభుత్వం, రేవంత్ ప్రభుత్వం చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తా ఉంది. ఈ రోజున సుమారు 20,000 కోట్ల రూపాయలు ఈ ఇందిరా మహిళలు మన 20,000 కోట్ల రూపాయలు రైతులు రుణమాఫీ చేయడం జరిగింది. 2వ విడత రైతు భరోసా 9,000 కోట్లు ఇవ్వడం జరిగింది. ఆర్టీసీ బస్సు ఫ్రీ, గ్యాస్ 500, కరెంటు 200 ఫ్రీ, ఇట్లా రకరకాల కార్యక్రమాలు, సన్న బియ్యం అని, వారికి బోనస్ అని, ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఇవన్నీ చేస్తా ఉన్నప్పుడు మీరందరూ ఒకసారి ఆలోచన చేయాలి. ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష. ఎందుకంటే ఇందిరాగాంధీ దేశం కోసం ప్రాణాలు ఇచ్చింది. ఇందిరాగాంధీ కొడుకు రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు ఇచ్చింది. పదవి ఎవరికి చేదు కాదు కదా. ఓ సర్పంచ్ వారికి రాజీనామా చేతురా కదా, ఉదయం ఊపుకుంటారా? ప్రధానమంత్రి పదవి వచ్చిన సోనియా గాంధీ వస్తుంది, మన్మోహన్ సింగ్ ఇచ్చింది. ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం చేసుకున్న కుటుంబాలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లను అర్హులైన ప్రతి పేదవారికి కట్టించి తీరుతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు పొంగులేటి వివరించారు. ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో ప్రతి పేదవారు అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతామని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. మిగిలిన సంక్షేమ కార్యక్రమాల గురించి నా మిత్రులు చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా పేదవారి ప్రభుత్వంగా 200 యూనిట్లు ఉచిత కరెంటు పేదవారికి ఆడపిల్లకి ఇస్తాం. 6